హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 4th ఎపిసోడ్ను చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరో టీ తాగుతూ కూర్చొని ఉన్నాడు. అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ వస్తున్నాడు. నేను కొన్ని షాప్స్ని టేక్ ఓవర్ చేసుకోబోతున్నాను, ఆ లిన్ షాప్ని అని అంటున్నాడు. అది వినగానే మన హీరోకి గుర్తుకు వస్తుంది. అదేంటి అంటే హీరోయిన్కి ఇచ్చింది ఆ షాపేనని. సరే, ఏం చేసినా బాగా థింక్ చేసి చెయ్యు అనేసి హీరో అనగానే, ఓహో అలానా, అది మీ వైఫ్ షాప్ అని ఇలా అంటున్నావా, వాళ్ళు దానికి రెంట్ పే చేస్తానని చెప్పారు, ఏం జరిగినా నేను చూసుకుంటాను అని బ్రదర్ అంటున్నాడు. అలా ఏం లేదు, సరే ఆ షాప్ లొకేషన్ని నాకు షేర్ చెయ్యు అని హీరో అంటున్నాడు. అది విని ఆ బ్రదర్, ఎక్కువ భయపడకు, ఏమీ కాదు అనేసి, సరే లాస్ట్ నైట్ నువ్వు హీరోయిన్తో కలిసి టైం స్పెండ్ చేసావని నీ అసిస్టెంట్ చెప్పాడు అని అంటున్నాడు. అది విని హీరో, ద్రోహి, నాతోనే కదరా ఉన్నావు, ఈ మ్యాటర్ ని వీడికి ఎప్పుడు చెప్పావు అని అనుకుంటున్నాడు. నువ్వు తనని నీ దారిలోకి తెచ్చుకుంటున్నావా లేక తన దారిలోకి నువ్వు వెళ్తున్నావో ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ దాని గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడేమో హీరోయిన్ నైట్ జరిగిన కిస్ సీన్ గురించి తలుచుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి నవ్వుకుంటూ ఉంది. దాన్ని తలుచుకొని సిగ్గుపడుతూ ఉంది. బుక్ ఓపెన్ చేసి చదువుదామని అనుకుంటే అప్పుడు కూడా హీరోనే గుర్తుకొస్తున్నాడు. తను అలా చేయడం చూసి పనిపిల్ల, ఈ రోజు మీకు ఏమయ్యింది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని అడుగుతుంది. అదంతా ఏం లేదు, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనని ఎవరో ఒక అబ్బాయి లాస్ట్ నైట్ కిస్ చేశాడంట. అవునా, అయ్యయ్యో, దాని తర్వాత ఏమైంది అని పనిపిల్ల అడుగుతూ ఉంటే, దాని గురించే నేను కూడా థింక్ చేస్తున్నాను అని హీరోయిన్ అంటూ ఉంటే, బాగా కవర్ చేస్తున్నారు, ఎన్నో ఇయర్స్ నుండి నేను మీతో ఉంటున్నాను, మీకు అలాంటి ఫ్రెండ్ ఎవరు లేనే లేరు అని అంటూ ఉంటే, అది విని హీరోయిన్ అవును కదా అనేసి ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి పనిపిల్లకి చెక్కలు గింతలు పెడుతుంది. వీళ్ళిద్దరు ఇలా ఆడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వస్తున్నాడు. వచ్చి, మిమ్మల్ని హీరో పిలిచారు, మీరు వచ్చి తనని మీట్ అవ్వాలంట అని అసిస్టెంట్ అంటూ ఉంటే, అది విని హీరోయిన్, ఏం ఈ మ్యాటర్ చెప్పడానికి నువ్వే రావాలా, మీ హీరో గారు రారా అని సిగ్గుపడుతూ నిలబడుకుని ఉంటుంది. కరెక్ట్ గా ఆ టైంలో అక్కడికి హీరో వచ్చేస్తున్నాడు. సరే రా, అయితే నాతో పాటు మనం ఇద్దరం కలిసే బయటకు వెళ్దాము అనేసి మన హీరోయిన్ ని తీసుకుని బయటకు వెళ్తున్నాడు. ఇప్పుడు మన హీరోయిన్ బండి దిగుదామని బయటకు వస్తూ ఉంటే అక్కడ హీరో చెయ్యి అందిస్తూ నిలబడి ఉన్నాడు. కానీ మన హీరోయిన్, నాకు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, నేను కూడా దిగగలను అనేసి దిగబోతుంటే హీరో అలాంతా నువ్వు దిగకూడదు అనేసి హీరోయిన్ ని హక్ చేసుకొని మరి కిందకి దింపుతున్నాడు. వీడేంటి ఇలా చేస్తున్నాడు, అందరి ముందు నన్ను హక్ చేసుకుంటావా నువ్వు అనేసి హీరోతో ఫైట్ చేస్తూ ఉంది. ఓహో, నిన్న నైట్ మన సీన్స్ అంతా మర్చిపోయావా అని హీరో అడుగుతూ ఉంటే హీరోయిన్ సిగ్గుపడి అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. ఇప్పుడు ఇద్దరు కలిసి నడుస్తూ షాపింగ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక షాప్ లో హెయిర్ పిన్ ని చూస్తుంది. అది చాలా బాగుంటుంది. దాన్ని చూడగానే హీరోయిన్ కి బాగా నచ్చేస్తుంది. హీరో దాన్ని గమనించి హీరోయిన్ కి వెంటనే కొని ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు హీరో, ఇది మన షాపే, ఇంక నుండి ఈ షాప్ నీకే ఇచ్చేస్తున్నాను, ఇక్కడ ఏమేమి ఐటమ్స్ సేల్ చేయాలో నువ్వే చెప్పు అని హీరో అడుగుతూ ఉంటే, ఏంటి ఈ షాప్ ని నాకు ఇస్తున్నారా అనేసి లోపలికి వెళ్లి చూస్తుంది. లోపలికి వెళ్లి చూసేసి వచ్చి సగం ప్లేస్ ని ఆట స్థలం కోసము, అలానే రిమైనింగ్ సగం స్థలాన్ని స్నాక్స్ ఫుడ్ ఐటమ్స్ సేల్ చేయడానికి యూజ్ చేసుకుంటే బాగుంటుంది, అప్పుడే అందరూ గేమ్స్ అంతా ప్లే చేసేసి ఫుడ్ కూడా ఇక్కడే తినేసి వెళ్తారు అని అంటుంది. అది విని ఓకే అన్నట్టు చూస్తున్నాడు. ఇంతసేపు బాగా మాట్లాడుకుంటూ వచ్చిన మన హీరోయిన్ ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని మాస్క్ వేసుకుని వచ్చిన పర్సన్ ని చూసి కొంచెం టెన్షన్ పడుతూ ఉంది. దాని నుండి బయటకు రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. దాన్ని గమనించిన హీరో, ఏమైంది నీకు సడన్ గా, నీ ఫేస్ ఎందుకు డల్ గా అయింది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, చాలా సేపటి నుండి నడుస్తూ వచ్చాం కదా, అందుకే కొంచెం టయర్డ్ గా ఉంది అని అంటుంది. అది విని హీరో, సరే రా అయితే వెళ్ళి టీ తాగుదాం అనేసి ఒక టీ షాప్ లోకి వెళ్ళి టీ తాగుతూ ఉన్నారు. అక్కడ కూడా హీరోయిన్ ఆ బ్లాక్ డ్రెస్ అతన్ని చూస్తూ కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంది. ఇప్పుడు హీరోయిన్, నాకు ఈ హెయిర్ పిన్ వద్దు, వేరే ఏమైనా హెయిర్ పిన్ ని తీసుకుని వస్తావా అని హీరోని పంపించేస్తుంది. హీరోయిన్ ఇప్పుడు ఎక్కడికో వేగంగా వెళ్తూ ఉంది. ఎక్కడికో కాదు, ఆ బ్లాక్ డ్రెస్ పర్సన్ ని మీట్ అవ్వడానికి. అతను ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అన్న మనుషులు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్నని చూసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఎందుకు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి అతను, అసలు హెల్త్ బాగాలేదు, చెవులు వినిపించడం లేదన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. ఎలా ఉన్నావు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, ఏంటి తిన్నావా అని అంటున్నాడు. అది విని హీరోయిన్, రే చెవిటోడా, నువ్వు ఎలా ఉన్నావని అడుగుతున్నాను అని అంటూ ఉంటే, ఓహో అలానా, నువ్వెలా ఉన్నావు అని అడుగుతున్నాడు. దానికి హీరోయిన్, నేను బాగున్నాను అని అంటూ ఉంటే, ఏంటి నీకు బాగా లేదా అని అంటున్నాడు. నేను బాగానే ఉన్నాను అని అంటుంది. ఇప్పుడు వాళ్ళన్న ఏమంటున్నాడు అంటే, త్వరగానే హీరో మీద పగ తీర్చుకోవడానికి ఒక ఛాన్స్ కావాలి అని అంటున్నాడు. అది విని హీరోయిన్, మేమిద్దరం ఇప్పుడిప్పుడే బాగా క్లోజ్ అవుతున్నాము, అది కాకుండా వాడంటే నాకు ఇష్టమే అని హీరోయిన్ అంటుంది. వాడు అలాంటి తప్పు చేసి ఉంటాడు అని నాకు అనిపించడం లేదు అని హీరోయిన్ చెప్పగానే,
ఏంటి మీ ఇద్దరు క్లోజ్ అవుతున్నారా అని అనేసి ఏం లేదు అనేసి మళ్ళీ చెవిటివాడిలాగా యాక్ట్ చేస్తున్నాడు. చూడు, అతను మన పేరెంట్స్ ని చంపేశాడు. నేను అడాప్ట్ చేసుకుని పెంచాను. నేను నిన్ను ఎప్పుడూ నా సొంత చెల్లిలాగానే చూసుకున్నాను. వాడి మీద పగ తీర్చుకోవడానికి కోసమే నిన్ను వాడికిచ్చి పెళ్లి చేశాను. సో నువ్వే నాకు ఒక స్పై లాగా ఉండాలి. సరే, ఇంక టైం చూసి వాడి మీద పగ తీర్చుకోవాలి అని అంటున్నాడు. అది విని హీరోయిన్ నా వల్ల కావడం లేదు, సరే నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తాను అని చెప్పేసి అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. తను ఇలా బయటకు వస్తూ ఉన్నప్పుడు హీరో హీరోయిన్ వెతుక్కుంటూ అక్కడికి వస్తున్నాడు. హీరో హీరోయిన్ ని చూసి నువ్వెక్కడికి వెళ్ళిపోయావని అడుగుతూ ఉంటే, లేదు, నాకు కొంచెం ఏదోలాగా అనిపిస్తూ ఉంటే కాసేపు గాలి పీల్చుకుందామని బయటకు వచ్చాను అని అంటుంది. కానీ మనసులో మాత్రం నేను ఎలా హీరో మీద పగ తీర్చుకోగలను, నాకు హీరో మీద పగ తీర్చుకోవాలనే ఫీలింగ్ రావడం లేదే, నేను తనని ఇష్టపడుతున్నానే, తను కూడా నా మీద బాగా కేరింగ్ గా ఉంటున్నాడే అని అనుకుంటుంది. దానికి తగ్గట్టు మన హీరో కూడా ఒక హెయిర్ పిన్ ని తీసుకొని రమ్మంటే బాక్స్ ని తీసుకొని వచ్చి ఇస్తున్నాడు. దీంట్లో నీకు ఏది నచ్చితే దాన్ని వేసుకో అని అంటున్నాడు. మన హీరో ఇదంతా రియల్ గా చేస్తున్నాడా అంటే అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. తనకి ఈ ప్లాన్స్ అంతా బాగా తెలుసు, కానీ హీరోయిన్ చేస్తుందంతా చూడాలి అని ఇలా క్లోజ్ గా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. ఏంటి, తను వాళ్ళ అన్నని మీట్ అవ్వడానికి వెళ్ళిందా అని బ్రదర్ అడుగుతూ ఉన్నాడు. అవును, కానీ నాకు ఒకటి అర్థమైంది, తనకి నా మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశం కొంచెం కూడా లేదు. ఇదంతా కంప్లీట్ గా వాళ్ళ అన్న ఫోర్స్ చేయడం వల్లనే తను ఇలా చేస్తూ ఉంది. తనకి ఇష్టం లేకుండానే ఇలా చేస్తుంది అనే విషయం హీరో కనిపెట్టి ఉంటాడు. సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నావని బ్రదర్ అడుగుతూ ఉంటే ఏం అర్థం కావడం లేదు, తననే యూజ్ చేసి కాయిన్ జరుపుదామని అంటున్నాడు. సరే, నువ్వు హీరోయిన్ ని బాగా క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉండు అని హీరో అసిస్టెంట్ కి చెప్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ హీరోకి వాళ్ళ అన్నకి మధ్యలో ఉంటూ నేను హీరో మీద ఎలా పగ తీర్చుకోగలను, అతను నాతో బాగానే బిహేవ్ చేస్తున్నాడు, అది మాత్రమే కాకుండా మా పేరెంట్స్ ని చంపింది హీరోనే అని అన్న చాలా డేస్ నుండి చెప్తున్నాడు. కానీ దానికి సరిపడే ప్రూఫ్ ని ఎప్పుడు చూపించలేదు. నాకు తెలిసి అన్నేమైనా అబద్ధం చెప్తున్నాడా, నేను కన్ఫామ్ గా తన మీద పగ తీర్చుకోలేను అనేసి ఒక లెటర్ ని రాసి వాళ్ళ అన్నకి సెండ్ చేస్తుంది. కానీ హీరో అసిస్టెంట్ ఆ పావురం దగ్గర ఉండే లెటర్ ని తీసుకుని వెళ్లి నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరోకి ఇస్తున్నాడు. 3 డిషెస్ పెడుతున్నారు. ఆ 3 డిషెస్ లో ఒక దాంట్లో ఏమైనా కలిపేద్దాము అని లెటర్ లో రాసి ఉంటుంది. దాన్ని చూసి హీరో నువ్వెందుకు ఇలా రాసావు అని థింక్ చేస్తూ, సరే ఈ లెటర్ ని మళ్ళీ వాళ్ళ అన్నకే సెండ్ చేసేయని అంటున్నాడు. ఎందుకు మళ్ళీ సెండ్ చేసేయమంటున్నారు అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే నేను చెప్పింది చెయ్యని హీరో అంటున్నాడు. ఇప్పుడు ఆ లెటర్ వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తుంది. దాన్ని చదివేసి ఇది మనకి దొరికిన మంచి అవకాశం, మనం ఎలా అయినా హీరోని పగ సాధించాలి అనుకొని వాడేదో ప్లాన్ వేస్తూ ఉన్నాడు. మన హీరోయిన్ కి హీరో మీద పగ సాధించాలనే ఉద్దేశం కొంచెం కూడా లేదు. మనం ఏం చేద్దాము అంటే హీరోకి పాయిజన్ ఇచ్చేద్దాము, ఈ ప్రూఫ్ ని పెట్టుకుని నెక్స్ట్ డే ఏం చేయాలో థింక్ చేద్దాము అని అంటున్నాడు. కానీ అక్కడ ఉన్న అసిస్టెంట్ ఆ లెటర్ ని తీసుకుని వెళ్లి కాల్ చేస్తున్నాడు. దాన్ని చూసి అన్న, రే నేనేం చేయమని చెప్పాను, నువ్వేం చేస్తున్నావురా అని అతన్ని తంతున్నాడు. మీరు కొంచెం క్లియర్ గా చెప్పొచ్చు కదా అని అంటున్నాడు. ఇప్పుడు ఆ అన్న ఏదో చిన్న బాటిల్ ఇస్తున్నాడు. ఇదేంటి అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే పాయిజన్ అని అంటున్నాడు. దీన్ని తీసుకుని వెళ్లి హీరో తినే ఫుడ్ లో కలిపే అని అంటున్నాడు. క్లియర్ గా చెప్పండి, నేను ఎలా లోపలికి వెళ్ళాలి అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే ముందు ఫస్ట్ ఆ కుక్క వెళ్లే దారి ద్వారా లోపలికి వెళ్ళు, అక్కడ 2 సెక్యూరిటీ గార్డ్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళు నిన్ను చూసి తరుముకుంటూ ఉంటారు. నువ్వు కొంచెం సేపు పరిగెడితే చాలు, వాళ్ళు కాసేపటికి అలసిపోయి నిన్ను వదిలేస్తారు. ఆ గ్యాప్ లో నువ్వు కిచెన్ లోపలికి దూరిపోయావు అంటే అక్కడ హీరోయిన్ ఫుడ్ తీసుకుని వచ్చి పెడుతుంది. దాంట్లో ఏదో ఒక దాంట్లో దీన్ని కలిపేయని అంటున్నాడు. అన్న చెప్పినట్టుగానే అసిస్టెంట్ అన్ని చేస్తున్నాడు. కానీ ట్విస్ట్ ఏంటి అంటే అదంతా హీరో అసిస్టెంట్ చూసేసి ఉంటాడు. ఇప్పుడు అసిస్టెంట్ జరిగిందంతా హీరోకి చెప్పినట్టున్నాడు. అందుకని హీరో ఆ ఫుడ్ ని హీరోయిన్ కి పెడుతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఆ ఫుడ్ తింటూ ఉంది. కానీ అన్న వాళ్ళ అసిస్టెంట్ ఏం చేసి ఉంటాడు అంటే ఆ పాయిజన్ ని అతను టీలో కలిపేసి ఉంటాడు. హీరోయిన్ ఆ ఫుడ్ అంతా తినేస్తుంది, కానీ తనకి ఏమీ కాలేదు. హీరోయిన్ ఏమైంది, మీకు ఎందుకు ఈ ఫుడ్ అంతా నన్ను ఈరోజు తినమంటున్నారు అనేసి ఏమీ అర్థం కాకుండానే తింటూ ఉంది. పాయిజన్ తిని కూడా తనకి ఏమీ కాలేదు అంటే ఒకవేళ ఆ టీలో ఏమైనా కలిపి ఉంటాడా అని హీరో థింక్ చేసేసి టీని తీసుకొని రండి అనేసి టీని తెప్పించి హీరోయిన్ కి ఇవ్వబోతున్నప్పుడు అక్కడికి అన్న వచ్చేస్తున్నాడు. ఎలా ఉన్నారు, బాగున్నారా అని హీరో వాళ్ళ అన్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి చాలా డేస్ అయింది మిమ్మల్ని చూసి, సరే ఈ టీ తాగండి అని పోసిస్తూ ఉంటే దాన్ని చూసి అన్న తెగ భయపడిపోతున్నాడు. ఏమీ టీ తాగకుండా దాన్నే చూస్తున్నారు, ఒకవేళ టీలో ఏమైనా పాయిజన్ ఉందా ఏంటి అని హీరో అంటున్నాడు. అది విని అలా అంతా ఏం లేదు, నాకు టీ వద్దు మీరే తాగండి అని అన్న అంటున్నాడు. మా హోమ్ కి వస్తే కనీసం టీ ఇచ్చినా కూడా మీరు తీసుకోరా,
అని హీరో టీ ఇస్తున్నాడు. దాంట్లో పాయిజన్ ఉంది అని అన్నకి బాగా తెలుసు. కానీ హీరో దాంట్లో పాయిజన్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడం కోసమే ఆ టీని ఎత్తి వాళ్ళ అన్నకి ఇచ్చేస్తున్నాడు. సరే ఓకే, ఈ టీ తాగినందుకు చాలా థ్యాంక్స్ అనేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్న దగ్గర ఆ పాయిజన్ కి యాంటీడోస్ తన దగ్గర ఉన్నట్టుంది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి వేసుకుందామని అనుకునే లోపలే అక్కడికి హీరో వచ్చి దాన్ని కింద పడేలాగా చేసేస్తున్నాడు. ఆ యాంటీడోస్ అంతా కింద పడిపోతుంది. కానీ హీరోయిన్ వాళ్ళ అన్న మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా కింద పడ్డ ఆ మెడ తాకుతూ ఉన్నాడు. ఇదంతా నీ వల్లేరా, నువ్వేరా అన్నిటికీ కారణం అన్నట్టు సైగలు చేసి చూపిస్తున్నాడు. కానీ అదేమి మన హీరోకి అర్థం కావడం లేదు. అన్న వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వచ్చి ఏమైంది బాస్, రండి వెళ్ళిపోదాము అని అన్నని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ అక్కడికి వచ్చేసి మా అన్న ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఏమో తెలియదు, రెస్ట్ రూమ్ కి వెళ్ళినట్టు ఉన్నారు, ఏదో కంగారు పడుతూ ఉన్నారు అని హీరో అంటూ ఉంటే ఏంటి రెస్ట్ రూమ్ నా అనేసి, అయినా వాడెందుకు కంగారు పడుతూ ఉన్నాడు అని హీరోయిన్ థింక్ చేస్తూ ఉంది. అదంతా చూసి హీరో నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్న ఆ పాయిజన్ తాగి ఉంటాడు కదా, దేవుడా నన్ను ఎలా అయినా కాపాడు అని అంటున్నాడు. అంతలో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.